జంతువును జిబహా చేసిన తరువాత చదవాల్సిన దువా తెలపండి. అల్లాహుమ్మ తకబ్బల్ మిన్ని కమా తకబ్బల్త మిన్ ఖలీలిక ఇబ్రాహీం అలైహిస్సలాం వ హబీబిక ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ వేరే వారు తరపు నుండి అయితే అల్లాహుమ్మ తకబ్బల్ మిన్ ఫలానా ఫలానా కమా తకబ్బల్త నుంచి చివరి వరకు. ఖురాన్లోని ఏ సూరాలో కుర్బానీని ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్, పరోపకారం అని నిర్ణయించడం జరిగింది? సూరే అజ్ ఆయత్ నంబర్ 34, 36, 37. బుద్న అంటే ఏమిటి? ఇది ఏ పరిస్థితుల్లో తప్పనిసరి అవుతుంది? హజ్ కార్యాల్లో పొరపాటు జరగడం వల్ల పరిహారంగా హరం పరిధిలో తష్రీక్ రోజుల్లో సదకా జిబహా చేయబడే జంతువు ఆవు లేదా ఒంటెను బుద్న అంటారు. ఇది క్రింది పేర్కొనబడిన 2 పరిస్థితుల్లో తప్పనిసరి అవుతుంది. మొదటిది తవాఫే జియారత్ అపరిశుద్ధత, బహిష్టి, పురిటి రక్తస్రావ స్థితిలో చేసినప్పుడు. రెండవది అరఫా తర్వాత తవాఫే జియారత్ తల గొరిగించుకునే ముందు సంభోగం జరిపితే పెద్ద జంతువు ఒంటె లేదా ఆవుని కుర్బానీ ఇవ్వడం తప్పనిసరి.